జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో గీతం వర్సిటీ ఆక్రమించిన భూములను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని చేర్చడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూముల రెగ్యులరైజేషన్ పై జీవీఎంసీలో తీర్మానం చేయకుండా అడ్డుకుంటామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆక్రమణలో ఉన్నటువంటి భూములకు సంబంధించి వైసీపీతో పాటుగా ఇతర పార్టీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం గీతం యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. మనమైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర పోలీసులు భారీగా ఉన్నటువంటిది అయితే చూడొచ్చు. వైసీపీ ఒక పక్క నుంచి ప్రొటెస్ట్ చేస్తూనే ఉంది. 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాదాపుగా 54.79 ఎకరాల భూమిని తమ ఆక్రమణలో ఉంచుకుని ఇప్పటి వరకు కూడా అంటే రెగ్యులైజ్ చేయడానికి సీఎం చంద్రబాబు అటు మంత్రి నారా లోకేష్ సొంత బంధువులు కావడంతో ఈ విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఈ భూములు రెగ్యులర్ చేయాలని ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్ అయితే తీర్మానం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు చివరి కౌన్సిల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా తిప్పి కొట్టడానికి అటు వైసీపీ కార్పొరేటర్లతో పాటుగా మొత్తం వైసీపీ అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఇన్ని వేల కోట్ల రూపాయల భూములకు సంబంధించి ఒక పక్కన కబ్జా జరుగుతూనే ఉందనేది వాళ్ళ అధీనంలో ఉంది, ఆక్రమణలో ఉంది. ఇన్ని చేస్తూ ఉన్నా కూడా గత ప్రభుత్వంలో స్వాధీనం చేసుకుని బోర్డులు పాతినటువంటి భూముల్ని ఇప్పుడు ఏ విధంగా క్రమబద్ధీకరణ చేయమని అడుగుతారు? అసలు మీ కార్పొరేటర్ల విషయంలో కానీ మీ పార్టీ కానీ ఎలా ముందుకెళ్ళిపోతుంది? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి. ఎంత దారుణం! 54.79 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వీళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేసినందుకు వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో కేసు పెట్టాలి. అది మానేసి ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి తీర్మానానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఈ ప్రజలు, విశాఖపట్నం ప్రజలు ఈ కూటమిలో ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇది 7కి 7 సీట్లు గెలిపించారు ఎమ్మెల్యేలను ఇక్కడ. అందుకు వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా? ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అసలు తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి తమకిచ్చిన అధికారాన్ని ఈరోజు ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి. అసలు సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సంపద సృష్టించలేదు సరికదా, ఈరోజు విశాఖపట్నం సంపదని దోచుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారనమాట, విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేసేస్తాను అని చెప్పి. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, దోపిడీ క్యాపిటల్గా ఈరోజు విశాఖపట్నం చేశారు. మొన్నటి వరకు విశాఖపట్నంలో భూముల్ని తన బినామీలకి 99 పైసలకి ఇస్తూ ఒకవైపు దోచుకుంటూ ఉంటే ఇప్పుడు ఏకంగా కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయడానికి తీర్మానం రేపు 30వ తేదీన కౌన్సిల్లో పెట్టారు. అంటే ఎజెండా అంశంగా పెట్టడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా కౌన్సిలర్సు మేమందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఆ రోజు ఒక బీసీ మహిళా మేయర్ని దించేశారు. కార్పొరేటర్స్ డబ్బులు ఇచ్చి కొని దించేశారు. ఎందుకా అనుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఈ 5,000 కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసిన దాన్ని రెగ్యులరైజ్ చేయడం కోసం వీళ్ళు దోచేసిన పరిస్థితి అర్థమవుతుంది. ఇదే విశాఖపట్నంలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు రిషికొండలో జగనన్న కడితే నానా యాగి చేశారు కదా, చాలా హడావుడి చేసి చాలా ఏదో జరిగిపోయినట్టుగా చేశారు. మరి దానికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఈరోజు దోచేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించట్లేదు? తన తోటల్లుడైన లోకేష్ గారు ఎందుకు స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గేట్లు దూకి అలాగే ప్రహరీలు దూకి చాలా హడావుడి చేశారు కదా. మరి ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దీని మీద స్పందించాలి కదా. మరి ఇప్పుడు ఈ గేట్లు దోకాలి కదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మాటల వరకే మీరు పరిమితమా? అంతేగాని చేతల్లో చూపించరా? ప్రజల ఆస్తులను కాపాడరా? ఇదే విశాఖపట్నంలో ఎంపీ భరత్ గారు అవ్వచ్చు, ఈ కూటమి ప్రభుత్వము చిన్న చిన్న బడ్డీ కొట్లని మనం చూసాం. రోడ్డు పక్క ఉంటే వాటిని బుల్డోజర్స్తో తొలగించారు. ఇదే విశాఖపట్నంలో ప్రభుత్వ భూమిలో ఎవరైనా సెంటో అరసెంటో భూమిలో ఒక చిన్న గుడిసేసుకుంటే ప్రొక్లైజ్ని పెట్టి జేసీబీలను పెట్టి తొలగించిన పరిస్థితి చూసాము. అంటే పేదవాళ్ళకు ఒక న్యాయము, పెద్దలైన వీళ్ళకు ఒక న్యాయమా నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా చూస్తే ఇప్పటికీ ఈ భూములన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. దీని మీద స్టే ఆర్డర్ ఉంది. స్టే ఆర్డర్ ఉన్నటువంటి వాటిని కోర్టులో పరిష్కారం కానటువంటి వాటిని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఇది చేయకూడదు సార్. ఈ అధికారుల మీద కూడా, సహకరిస్తున్న అధికారుల మీద కూడా
కూడా కేసులు పెట్టాలి. అసలు సుప్రీంకోర్టు జగ్పాల్ సింగ్ కేసులో చెప్పిందనమాట, స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు ఇలా విద్యా సంస్థలకి అంటే ప్రైవేట్ సంస్థలకి ఇవ్వకూడదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే జీవో నంబర్ 571 రెవెన్యూ శాఖ ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ సంస్థలకి ఇవ్వకూడదని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయినా అధికారులు ఈరోజు తీర్మానం పెట్టారు. ఈ ఎంపీ గారైన భరత్ గారికి సహకరిస్తూ ఉన్నారు అంటే వీళ్ళకి న్యాయస్థానాలంటే గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు. ఖచ్చితంగా దీని మీద అధికారులను కూడా కేసులు పెట్టి వాళ్ళని ముద్దాయిలుగా చేర్చాల్సిన అవసరం ఉంది. గీతం విద్యా సంస్థ మీద కూడా ల్యాండ్ గ్రేబింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. జరగబోయే కౌన్సిల్లో దీని మీద ప్రస్తావన తెచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఆ తీర్మానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మా కార్పొరేటర్స్ అవ్వచ్చు, మేమందరం కూడా వెళ్తున్నాము. వెళ్ళి ఈ అంశము ఆమోదం లేకుండా మేము చూస్తాము. అసలు చివరి కౌన్సిల్ సమావేశం దీన్నేమో వీళ్ళు ఈ విధంగా ఈ 5,000 కోట్ల భూదోపిడీకి ఒక ప్రక్రియ చేయడానికి తీర్మానం పెట్టడం, రెగ్యులరైజ్ చేయడానికి తీర్మానం పెట్టడం నిజంగా తీవ్ర ఆక్షేపణీయము. వీళ్ళు ఈ ప్రాసెస్ తక్షణమే ఆపకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. అప్పటికి వీళ్ళు ఆపకపోతే మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతూ ఉంది. ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం సరికదా, సహకరించిన అధికారుల మీద, కబ్జా చేసిన ఈ గీతం యాజమాన్యం మీద కేసు పెట్టి అరెస్టులు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఓవరాల్గా చూస్తే గీతం భూములకు సంబంధించి కాంట్రవర్సీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఎంపీ భరత్ అధీనంలో నడుస్తున్నటువంటి ఈ గీతం యూనివర్సిటీ ఆక్రమణలో దాదాపుగా 55 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. దీనికోసం ప్రస్తుతం వైసీపీ ఆందోళనలు అయితే కొనసాగిస్తుంది. ఖచ్చితంగా కౌన్సిల్లో ఈ తీర్మానం పాస్ అవ్వకుండా మా వైసీపీ కార్యకర్తలు, అదే కార్పొరేటర్లు, నాయకులు మొత్తం అందరూ అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.